ఇది మణికర్ణిక ఘాట్ అంటారు. ఇది కొంచెం ప్రత్యేకమైనది. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు కాశీలో చనిపోవాలని కోరుకుంటారు. కనీసం కాశీలో తీసుకొచ్చి హిందువుల అస్థికలను ఇక్కడ గంగా నదిలో కలిపేస్తూ ఉంటారు. ఇది మణికర్ణిక ఘాటు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శవాల్ని కాలుస్తారన్నమాట. అంటే చనిపోయిన వారిని, హిందువుల్ని ఇక్కడ కాల్చి ఈ గంగా నదిలో వారి అస్థికల్ని బంధువులు కలిపేస్తూ ఉంటారు. అక్కడ చూశారుగా కట్టెలు అవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఇక్కడ డబ్బులు తీసుకొని ఈ మణికర్ణిక ఘాట్లో ఈ శవాలని కాల్చేస్తూ ఉంటారు. ఇది మణికర్ణిక ఘాటు. ఇంకో ఘాటు కూడా ఉంది. ఈ రెండు ఘాట్లోనే ఇక్కడ శ్మశానంలాగా శవాలను కాల్చుతూ ఉంటారు. ఇదే కాశీలో ప్రత్యేకత. గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కాశీలో చనిపోవాలని కోరుకునేవారు హిందువులందరూ కూడా. ఇప్పుడు ఒక టూరిజం ప్లేస్గా ఇది డెవలప్ అయింది. మన హిందూ సంస్కృతిలో కాశీ అనేది ఒక అంతర్భాగం. చాలా గొప్ప అనుభూతినిస్తుంది. తప్పనిసరిగా అందరూ కూడా జీవితంలో ఒకసారి కాశీని దర్శించాలని కోరుకుంటూ నమస్తే. కాశీ విశ్వేశ్వర ఇదే ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ మణికర్ణిక ఘాటుకు పైనే ఇది మనకు కనిపిస్తుంది. కొత్తగా డెవలప్ చేశారు కాశీ విశ్వేశ్వర టెంపుల్. ఇది కాశీ